గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ గురించి తెలుసుకుందాము. వీటికి సంబంధించి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు డాక్టర్ రమ సంతాన సాఫల్య కేంద్రం నుండి డాక్టర్ రమాదేవి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటే ఏంటి, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ముందు మన సబ్జెక్ట్ స్టార్ట్ చేయబోయే ముందు ఈరోజు మదర్స్ డే కాబట్టి మన వ్యూయర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే విష్ చేస్తున్నాను. తర్వాత సబ్జెక్ట్ అంటే ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటే ఓవరీ పని చేయకపోవటం. అంటే నార్మల్గా ఇది మెనోపాజ్ వచ్చినాక ఓవరీ పని చేయటం ఆగిపోతుంది అన్నమాట. అది అంటే మెనోపాజ్ వచ్చే ఏజ్ ఒక్కొక్క కంట్రీలో వాళ్ళ జెనెటిక్స్ని బట్టి, న్యూట్రిషనల్ స్టేటస్ని బట్టి ఒక యావరేజ్ ఏజ్ అని ఉంటుంది. మనకి ఇండియాలో మెనోపాజ్ కొంచెం తొందరగా వస్తుంది. అదే వెస్ట్రన్ కంట్రీస్లో ఒక 5 నుండి 10 సంవత్సరాలు లేట్గా వస్తుంది అనమాట. ఈ మెనోపాజ్ అనేది అంటే ఓవరీ పని చేయకపోవడం అనేది అర్లీ ఏజ్లో, ఏ ఏజ్లో అయినా రావచ్చు. మనకి మెనార్కీ వచ్చిన తర్వాత 15 ఏళ్ల నుండి ఈ 40 ఏళ్ల లోపు ఎప్పుడైనా అది కనుక ఓవరీ పని చేయడం ఆగిపోతే దాన్ని ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అని అంటాం అనమాట. ఓకే, సో సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? అంటే ప్రీమెచ్యూర్ ఓవరీ అనేది ఏంటంటే దాంట్లో ముఖ్యంగా 2 హార్మోన్స్ తయారవుతాయి, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. ఈ 2 హార్మోన్స్ ఒకటి ఏంటంటే ఈస్ట్రోజన్ అనే హార్మోను ఫీమేల్లో ఉన్న ఫీమేల్ క్యారెక్టర్స్ అన్నీ, అంటే బ్రెస్ట్ డెవలప్మెంటు, స్కిన్, తర్వాత బాడీ కాంటూరు, బాడీ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషను, సెక్షువల్ డిజైరు, ఇలాంటి వాటికి పనిచేసే హార్మోను ఈస్ట్రోజన్. తర్వాత ప్రొజెస్ట్రాన్ ఎక్కువగా ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ హార్మోన్ అనమాట. ఈ 2 హార్మోన్స్ని సిక్రెట్ చేయటము ఓవరీ పని. తర్వాత ఎవ్రీ మంత్ ఒక గుడ్డుని విడుదల చేయటం అనేది ఈ ఓవరీలో జరిగేటువంటి మనకి యూస్ఫుల్ రియాక్షన్స్ అనమాట. ఎప్పుడైతే ఓవరీ పని చేయటము ఫెయిల్ అయిపోతుందో ఈ 2 హార్మోన్ ప్రొడక్షను, ఎగ్ ప్రొడక్షను 2 ఆగిపోతాయి అన్నమాట. ఇప్పుడు నార్మల్గా మెనోపాజు 45-50 ఏళ్ళకి వచ్చినప్పుడు ఈ హార్మోన్ తక్కువైతే వచ్చేటువంటి సిమ్టమ్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. వేరాజ్ యంగ్ పీపుల్లో అంటే ప్రీమెచ్యూర్ ఓవేరియన్ పీపుల్లో సంహవ్ ఈ హార్మోన్స్ తక్కువైనటువంటి సిమ్టమ్స్ ఎక్కువగా కనిపించవు. ఎక్కువగా అంటే పీరియడ్ రాలేదని, తర్వాత లేకపోతే స్కాంటీ పీరియడ్స్, ఎప్పుడు 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి పీరియడ్ వస్తుందని, లేకపోతే మందులు వేసుకుంటుంటేనే పీరియడ్ వస్తుందని, ఇవి ఎక్కువగా కంప్లైంట్స్ ఉంటాయి. తర్వాత పెళ్ళైన తర్వాత పిల్లలు కలగలేదు అనేది ఈ కంప్లైంట్ ఒకటి కనిపిస్తుంటుంది అనమాట. ఇది మామూలుగా అంటే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళల్లో ఓవరీ కనుక పని చేయకపోతే ఈ సిమ్టమ్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఓకే, కాల్ తీసుకుందాము. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ లత గారు, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్తో మాట్లాడాలండి. చెప్పమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. మేడం, మాకు 3 times IVF అయింది మేడం. అయితే బీటా హెచ్సిజి పాజిటివ్ వస్తుంది మేడం. లాస్ట్ టైం 1600 బీటా హెచ్సిజి వచ్చింది మేడం. తర్వాత ఫెటల్ స్కాన్కి వెళ్తే ఫెటల్ స్కాన్ రాలేదు మేడం. ఇప్పటి వరకు 2 times బీటా హెచ్సిజి వస్తుంది కానీ ఫెటల్ రావట్లేదు మేడం. ఎన్నో రోజున 1600 వచ్చింది? ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన ఎన్ని రోజులకు వచ్చింది? మేడం వాళ్ళు సజెస్ట్ చేసిన డేట్కే బీటా హెచ్సిజి టెస్ట్ చేయించాం మేడం. అంటే 12 రోజులకు చేశారా, 21 రోజు చేశారా, 30 డేస్కి చేశారా, ఎప్పుడు చేశారా? 15 days మేడం. 15 daysకి 2 times చేయించాం మేడం. ఫస్ట్ సారి చేయించిన దానికంటే సెకండ్ టైం డబుల్ అయింది మేడం. కానీ స్కాన్ చేస్తే ఫెటల్ స్కాన్ రాలేదు మేడం. అంటే ఫీటల్ పోలు, ఫీటల్ హార్ట్, జెస్టేషన్ శాకు ఇవన్నీ అపేర్ కావాలంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ దగ్గర నుండి మినిమం 4 weeks తర్వాత ఇది ఫామ్ అవుతుందమ్మా. అప్పటిదాకా అంటే కెమికల్ ప్రెగ్నెన్సీ అంటాం అనమాట. అంటే బీటా హెచ్సిజి మాత్రమే పాజిటివ్ వస్తుంది, ఇంకా స్ట్రక్చరల్గా జెస్టేషన్ శాక్ కానీ ఫీటల్ పోల్ కానీ ఇవన్నీ కనిపించవు. అంటే ఇటువంటి వాటిని కెమికల్ ప్రెగ్నెన్సీ అంటాము. అంటే డ్యూ టు సమ్ రీజన్, అసలు అంటే ప్రెగ్నెన్సీ కంటిన్యూ కాకపోవటానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి ఎంబ్రియోలో క్వాలిటీ కనుక సరిగా లేకపోవటం కానీ, లేకపోతే యూట్రైన్ రిసెప్టివిటీలో గర్భసంచి రిసీవ్ చేసుకునే దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కానీ ఈ బీటా హెచ్సిజి కొన్ని రోజులు కనిపించి తర్వాత కనిపించకపోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఫీటస్ తరఫు నుండి అంటే యూజువల్గా ఈ క్రోమోజోమల్ ఎబ్నార్మాలిటీస్ ఏదైనా బేబీలో కనుక ఉంటే అది ఫర్దర్ డెవలప్మెంట్కి నాట్ ఫిట్ ఫర్ సర్వైవల్ అనేటువంటివి ఇలా కెమికల్ ప్రెగ్నెన్సీతోని ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఇది కాక మదర్ సైడ్ నుండి చూస్తే చాలా కారణాలు ఉంటాయన్నమాట.
ముఖ్యంగా ఇది ఇటువంటి వాటిల్లో ఏదైనా యూట్రస్ ఎండోమెట్రియంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, లేకపోతే మదర్లో డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా, లేకపోతే ఇంప్లాంటేషన్ ఫ్యాక్టర్స్ అంటామన్నమాట. ఈ ఇంప్లాంటేషన్ ఫ్యాక్టర్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇటువంటి కేసెస్లో ప్రెగ్నెన్సీ అంటే బీటా హెచ్సిజీ వచ్చి ఫర్దర్గా అది కంటిన్యూ కాకపోవడం అనేది జరుగుతుంది. అందుకని నెక్స్ట్ టైం మీరు ఐవీఎఫ్కి వెళ్ళబోయే ముందు మీ ఇద్దరిది, భార్యాభర్తలు ఇద్దరిది క్రోమోజోమల్ ఎనాలిసిస్ ఒకటి చేయించాలి. అంటే ఏదైనా జెనెటిక్ ప్రాబ్లము మేల్లో కానీ ఫీమేల్లో కానీ ఏదైనా ఉంటే రిజల్టెంట్ ఎంబ్రియోలో కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. యూజువల్గా అంటే ఫీటస్ నుంచి కూడా చేస్తాము, లేకపోతే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ అని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కన్నా ముందు ఒక సెల్ని బయటకు తీసి దాన్ని ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉందా అని తెలుసుకోవటము ఒక ప్రివెంటివ్ స్టెప్ అనమాట. తర్వాత ఈ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూరు వీటిల్లో వచ్చేవి ఏంటంటే ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్, తర్వాత ఇందాక చెప్పినట్టుగా మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఏదన్నా డయాబెటీస్ ఇటువంటిది ఏదన్నా ఉన్నా, క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్, తర్వాత ఈ న్యాచురల్ కిల్లర్ సెల్స్ అని ఉంటాయి, అవి ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఈ సరిగా ఇంప్లాంటేషన్ కాకపోవటము. ఒకవేళ మీకు థైరాయిడ్ లాంటిది ఏదన్నా ఉంటే థైరాయిడ్లో యాంటీ థైరాయిడ్ యాంటీబాడీ, థైరోపెరాక్సిడేజ్ యాంటీబాడీ అని ఉంటాయి, అవి కనుక హయ్యర్ లెవెల్లో ఉంటే కూడా ఇంప్లాంటేషన్ సరిగా జరగకపోవటము. లేకపోతే థ్రాంబోఫీలియా ప్యానెల్ అని అంటామన్నమాట. ఈ థ్రాంబోఫీలియా ప్యానెల్లో అంటే బ్లీడింగ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ బ్యాలెన్స్ లేకపోవటము. తర్వాత టార్చ్ అని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, అటువంటివి ఏమన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉండటము. లేకపోతే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట, ఏపీఎల్ సిండ్రోమ్ అని అంటాము. ఇవి ఏమన్నా ఉన్నాయా అని థరోగా క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేసి నెక్స్ట్ టైం చేయబోయే ముందు మనకు వచ్చిన రిజల్ట్ని బట్టి ఏమి ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోగలుగుతాము అనేది ఆలోచించి చేయాల్సిన అవసరం ఉంటుందమ్మా. ఓకే, సూర్యాపేట నుంచి కాలర్ ఉన్నారు. హలో. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నాకు ఇంతకుముందు ఐవీఎఫ్ అయింది మేడం. ఐవీఎఫ్ అయింది, తర్వాత 6 months బేబీ అబ్నార్మల్ గా ఉందని అబార్షన్ చేయించాం మేడం. ఓకే. ఇప్పుడు నాకు మొన్న తెలిసింది, ఒక few months బ్యాక్ సింగిల్ కిడ్నీ అని తెలిసింది మేడం. అయితే మళ్ళీ నేను ఐవీఎఫ్ చేయించుకోగలుగుతానా? మరి సింగిల్ కిడ్నీ ఉంది కదా, ఏమైనా ప్రాబ్లమా? ఎక్కువ డోస్ ఇస్తారు కదా మేడం మెడిసిన్. నార్మల్గా సింగిల్ కిడ్నీ కొంతమందికి అంటే ఎప్పుడైనా సరే యూరోజెనైటల్ సిస్టమ్ అంటే రీనల్ సిస్టము, యూట్రస్ రెండు ఒకే ఆరిజిన్ నుండి తయారవుతాయి అన్నమాట. ఈ సింగిల్ కిడ్నీ ఉన్న వాళ్ళల్లో యూట్రైన్ సైజు షేపుల్లో కూడా ఎబ్నార్మాలిటీ ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఉన్న ఒక కిడ్నీ నార్మల్గా ఫంక్షన్ చేస్తూ ఉంటే ఇదేమీ అఫెక్ట్ చేయదు, ఈ ఐవీఎఫ్కి వాడే మెడిసిన్స్ ఏమీ అఫెక్ట్ చేయదు. అయినా కూడా కాషియస్గా అంటే మినిమల్ స్టిమ్యులేషన్ అని, అంటే ఇప్పుడు ఐవీఎఫ్లో కూడా స్టిమ్యులేషన్ రకరకాల ప్రోటోకాల్స్ ఉంటాయి అన్నమాట. ఈ ప్రోటోకాల్స్లో మీకు ఏది సూట్ అవుతుంది అనేది చూసుకొని ఈ మినిమల్ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్ పెట్టచ్చు. తర్వాత చేయబోయే ముందు తప్పనిసరిగా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లన్నీ చేసుకొని కిడ్నీ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అని చూసుకొని అదంతా కూడా ఐడియల్గా ఉండేటట్టుగా చూసుకోవచ్చు నెక్స్ట్ సైకిల్ ప్రొసీడ్ కాబోయే ముందు. ఓకే, సో ఈ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అవ్వడానికి రీజన్స్ ఏమంటారు? ముఖ్యంగా జెనెటిక్ రీజన్స్ ఉంటాయి. ఇది కాక ఇంకొకటి ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా చాలా కామన్గా వస్తుంది. ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ఈ ఎవరి బాడీలో వాళ్ళకి ఏదో ఒక ఆర్గాన్ని టార్గెట్ చేసి యాంటీబాడీస్ తయారవుతాయి. దానివల్ల ఏంటంటే ఆ పర్టిక్యులర్ ఆర్గాన్ పనిచేయకుండా అయిపోతుంది అనమాట. ఇక్కడ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్లో ఓవరీకి ఆపోజిట్గా యాంటీబాడీస్ తయారైతే దాన్ని యాంటీ ఓవేరియన్ యాంటీబాడీస్ అంటారనమాట. ఇవి ఉండటం వల్ల కూడా ఓవేరియన్ ఫెయిల్యూర్ కావచ్చు. ఇది కాక ఏదైనా అంటే జబ్బులు వచ్చి క్యాన్సర్ కానీ ఇట్లాంటివి ఏదైనా వచ్చినప్పుడు రేడియోథెరపీ కానీ కీమోథెరపీ కానీ ఇటువంటివి ఏమన్నా ఇస్తే అప్పుడు ఓవరీ అది డ్యామేజ్ కావచ్చు. లేకపోతే కొంతమందికి బై బర్త్ అయితే ఇక మరి ప్రైమరీ ఎమెనోరియా అంటాము, బై బర్త్ ఓవరీస్ లేకపోవటము, ఇటువంటి కండిషన్స్లో ఈ ఓవేరియన్ ఫెయిల్యూర్ అనేది వస్తుంది. ఇంకా ఒక్కొక్కసారి ఏంటంటే ఇప్పుడు కొంతమంది వెయిట్ తగ్గడానికి దానికి హీట్ థెరపీ, అబ్డామిన్ మీద హీట్ అది అప్లై చేస్తుంటారు. అది కూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. అందుకని ఇటువంటి హీట్ ఏదైనా అప్లై చేసేటువంటి పద్ధతులు వెయిట్ రిడక్షన్కి వాడకూడదు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో నవీన్ గారు, నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం మేడం మాకు 6 years తర్వాత ప్రెగ్నెంట్ వచ్చింది మేడం. అయితే ఇప్పుడు ట్విన్స్ ఉన్నారు మేడం. 3 months కింద ట్విన్స్ అని చెప్పారు. ఒక బేబీకి 9 weeks తర్వాత హార్ట్ బీట్ లేదన్నారు మేడం. ఓకే. ఇప్పుడు కంటిన్యూషన్ ఒక బేబీ లైవ్ లో ఉంది.
అదే దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా మేడం? అంటే ఎంత ఎర్లీగా బేబీ ఒకవేళ లేకపోతే పెద్దగా ప్రాబ్లం ఉండదు. కానీ అంటే కొంచెం ఎక్కువ ఏజ్ అయిన తర్వాత అంటే 24 వీక్స్ 28 వీక్స్ అలాంటప్పుడు కనుక ఒకవేళ ఒక బేబీ కనుక చనిపోతే అప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే చనిపోయిన బేబీ నుంచి వచ్చే కెమికల్స్ బ్లీడింగ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్నే అఫెక్ట్ చేస్తుంది అనమాట. అది అఫెక్ట్ చేసి బాడీలో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ సరిగా లేక ఈ డిసిమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కోయాగులేషన్ అనే డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మరీ 8 వీక్స్కి 9 వీక్స్కి కనుక ఒక బేబీ కనుక పోతే దాదాపుగా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. కానీ మధ్యలో ఈ బ్లీడింగ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్కి అవసరమైన టెస్టులు ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి కానీ చేయించుకుంటూ ఉంటే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలా అని డాక్టర్స్ ఆలోచించి చెప్తారు. కానీ ఇంత అర్లీ ప్రెగ్నెన్సీ లాస్లో యూజువల్గా ఏ ప్రాబ్లమ్స్ రావు, వర్రీ కావద్దు. కానీ టెస్ట్లు అయితే చేయించుకోండి, బ్లీడింగ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్కి చేసే టెస్టులు చేస్తారు. ఓకే. సో ఇందాక మీరు సిమ్టమ్స్ చెప్పారు, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్కి సంబంధించి సిమ్టమ్స్ చెప్పారు. సో అవే సిమ్టమ్స్ కొన్ని పీసీఓడి వల్ల కూడా అవే సిమ్టమ్స్ సిమిలర్గా ఉంటాయి. సో ఇది పిఓఎఫ్ అని తెలుసుకోవడానికి ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలంటారు? అంటే ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్లో ఓవరీ ఫంక్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది తెలుసుకునే టెస్టులు చేస్తే అది పీసీఓడినా లేకపోతే ఇదా అనేది మనం క్లియర్గా ఐడెంటిఫై చేయొచ్చు. యూజువల్గా ఈ ఓవరీ కనుక పని చేయకపోతే గోనాడోట్రోపిక్ హార్మోన్స్ అంటే ఎఫ్ఎస్హెచ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, లుటినైజింగ్ హార్మోన్ అని 2 ఉంటాయి. ఈ 2 ఎక్కువ నార్మల్ కన్నా డబుల్ ద నార్మల్ లెవెల్లో ఉంటాయి. ఎనీథింగ్ అబౌవ్ డబుల్ ద నార్మల్ మనము అంటే ఫెయిల్యూర్ కాబోతోంది అని కానీ మరీ ఎక్కువ ఉంటే ఫెయిల్యూర్ అయిపోయింది అని కానీ చెప్పొచ్చు అనమాట. దీంతోపాటు యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అని ఉంటుంది. ఇది తక్కువ ఉంటుంది అనమాట. లెస్ దాన్ 1, 0.5, 0.3, 0.1, 0.01 అని ఇలా చాలా తక్కువ లెవెల్లో వస్తుంది ఏఎంహెచ్ అనేది. తర్వాత ఇన్హిబిన్ లెవెల్స్ కూడా ఇలాగే చేంజెస్ వస్తాయి అనమాట. తర్వాత కొంతమందిలో ఏదైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ, ఇప్పుడు అంటే 46XX ఉండే బదులు X0 ఉంటుంది అనమాట కొంతమందికి. ఇది టర్నర్స్ సిండ్రోమ్ అంటాం. ఇటువంటిది ఏదన్నా ఉందేమో తెలుసుకోవడానికి క్రోమోజోమల్ ఎనాలిసిస్ కూడా చేయొచ్చు. తర్వాత మరి ఇప్పుడు ప్రస్తుతానికైతే యాంటీ ఓవేరియన్ యాంటీబాడీస్ ఇంకా సరిగా అవైలబుల్ లేదు. ఒకవేళ ఉంటే కనుక యాంటీ ఓవేరియన్ యాంటీబాడీ టెస్ట్ కూడా మనం చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్కారం అండి. మేడం మాకు ఐవీఎఫ్ చేసుకున్నాం 2 times సక్సెస్ కాలే మేడం. మాకు టీబీ ప్రెగ్నెన్సీ వస్తే టీబీ తీసేసారు, ఒక టీబీ ఉంది. ఓకే ఓకే, సక్సెస్ కాలే మేడం, మరి ఎట్లా? కాదు, ఇప్పుడు ఫస్ట్ ఐవీఎఫ్లో వచ్చిందా, సెకండ్ ఐవీఎఫ్లో వచ్చిందా? చేసుకున్నాం మేడం, ఐవీఎఫ్ 2 times అయిపోయింది. కాదు, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అదర్ ట్యూబ్ నార్మల్గా ఉందని చెప్పారా? అసలు ఫస్ట్ ఐవీఎఫ్ చేయడానికి కారణము ట్యూబ్ ప్రాబ్లమే ఉంటే చేశారా? అంటే ఒకసారి ఎక్టోపిక్ వస్తే రెండోసారి రావాలని ఐవీఎఫ్లో లేదండి. అంటే ఇప్పుడు యూజువల్గా ఐవీఎఫ్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అల్ట్రాసౌండ్ గైడెడ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని చేస్తామన్నమాట. అంటే అల్ట్రాసౌండ్ మెషిన్ పెట్టుకొని ఈ ఎంబ్రియో ఎక్కడ పడుతుంది అని చూసుకుంటూ చేస్తే యూజువల్గా ఏంటంటే ఒకవేళ అది ఫండస్కి దగ్గరలో ఈ ట్యూబ్ ఓపెనింగ్ని దగ్గర గనక ఆస్టియా అంటాము, ట్యూబల్ ఆస్టియా, దానికి దగ్గరగా కానీ ఉంటే ఈ ఎంబ్రియో లోపలికి ఈ ట్యూబ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. లేదా యూట్రస్ లోపల హోస్టైల్ కండిషన్స్ అంటే ఎండోమెట్రియంలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ లేకపోతే ఎండోమెట్రియల్ థిక్నెస్ అది సరిగా లేకపోతే ఎంబ్రియో దాని ఎంతటి అది దొర్లుకుంటూ ఎక్కడ బాగుందో అక్కడికి అది వెళ్ళి అతుక్కునే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఒకసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కనుక వస్తే రెండోసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటానికి అదర్ ట్యూబ్ని లాప్రోస్కోపీ ద్వారా దాన్ని బ్లాక్ కూడా చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఒకవేళ మళ్ళీ కనుక అది ట్యూబ్లోకి వెళ్తే మళ్ళీ ట్యూబల్ ప్రెగ్నెన్సీ వస్తుందని. ప్లస్ ఏంటంటే ఎండోమెట్రియంలో ఏదైనా హోస్టైల్ కండిషన్ ఉందా అనేది తెలుసుకోవడానికి అవసరమైన పరీక్షలు చేసి ఎండోమెట్రియంలో ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ ఫైబ్రోసిస్ కానీ ఇటువంటివి ఏమన్నా ఉంటే వాటిల్ని కూడా మనము ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ టైం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అది మరి అక్కడ ఉండకుండా వేరే చోటికి అది కనుక దొర్లుకుంటూ పోతే మళ్ళీ ఎక్టోపిక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ మనం ముందుగా స్టడీ చేసి వాటిని అన్నిటినీ కరెక్ట్ చేసుకుని ఆ తర్వాత నెక్స్ట్ ఐవీఎఫ్ కనుక వెళితే మీకు మళ్ళీ ఎక్టోపిక్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గించవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, గీత గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
హలో మేడం గారు. యా గీత చెప్పమ్మా. మేడం మాకు ఫస్ట్ చైల్డ్ ఉన్నారు. కొంచెం గట్టిగా మాట్లాడమ్మా, వినిపించట్లేదు. మాకు ఫస్ట్ చైల్డ్ ఉన్నారు మేడం. ఒక బాబా పాప? బాబు మేడం. హ్యాపీ మదర్స్ డే మా. ఓకే, థ్యాంక్ యూ మేడం. అయితే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారా ఇప్పుడు? ట్రై చేస్తున్నాను. ఎంత ఫస్ట్ బేబీకి ఎంత ఏజ్? 6 years మేడం. అంటే ఈ 6 years ఏమి ఫ్యామిలీ ప్లానింగ్ చేయలేదా, లేకపోతే కొన్ని రోజులు ఫ్యామిలీ ప్లానింగ్ చేసి ఈ మధ్యలో ట్రై చేస్తున్నారా బేబీ కోసం? వినిపించడం లేదమ్మా. కొంచెం ఆడిబుల్ గా మాట్లాడండి, వాయిస్ క్లియర్ గా లేదు. హలో, ఓకే, కాల్ కట్ అయింది. సో సెకండ్ ప్రెగ్నెన్సీకి డిలే అవుతుందని చెప్తున్నారు. సో వాట్ కుడ్ బి ది కాజెస్ అండ్ ది ట్రీట్మెంట్ ఫర్ ఇట్? అంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఒకసారి సక్సెస్ఫుల్గా ప్రెగ్నెన్సీ వచ్చి తర్వాత మళ్ళీ రాకపోతే దీన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీకి కూడా ప్రైమరీ ఇన్ఫర్టిలిటీకి అసలు ఎప్పుడూ ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి ఏం రీజన్స్ ఉంటాయో వీళ్ళల్లో కూడా అదే రీజన్స్ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే బాడీ అనేది ఒక ఇనర్ట్ ఆర్గాన్ కాదు, ఇనర్ట్ ఇది కాదనమాట. ఎప్పుడైనా ఏదైనా మళ్ళీ మన శరీరంలో చేంజ్ రావచ్చు, మగవాళ్ళల్లో చేంజ్ రావచ్చు, ఆడవాళ్ళల్లో చేంజ్ రావచ్చు. అందుకని అనుకున్న టైంలో రెండోసారి ప్రెగ్నెన్సీ కనుక రాకపోతే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి మనం ఏదైతే టెస్టులు చేస్తూ ఉంటామో రెగ్యులర్గా అటువంటి టెస్టులన్నీ ముఖ్యంగా మగవాళ్ళల్లో సెమెన్ అనాలిసిస్ చేస్తే వాళ్ళ ప్రాబ్లం మనం ఈజీగా మనము రూల్ అవుట్ చేయొచ్చు. ఆ తర్వాత ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీలో ఎక్కువగా ట్యూబల్ ప్రాబ్లమ్స్ చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంటాయి. కానీ ట్యూబల్ ప్రాబ్లం అనగానే కంప్లీట్గా బ్లాక్ ఉంటేనే ప్రెగ్నెన్సీ రాదు అని అనుకుంటారు, అలా కాదు. ఓపెన్ ఉండి కూడా ఒకవేళ ట్యూబ్ స్ట్రక్చరల్గా ఏదైనా డ్యామేజ్ అయితే లోపల ఇన్నర్ లేయర్స్ ఎపిథీలియము, మస్క్యులర్ లేయరు, సీలియా ఇటువంటివి ఏదైనా డ్యామేజ్ అయితే ఎగ్ స్పర్ము కలిసే మెకానిజము, తర్వాత వీటికి గ్యామెట్స్కి అంటే ఎగ్కి, స్పర్మ్కి, ఎంబ్రియోకి అవసరమైన న్యూట్రిషన్ సిక్రీట్ చేసే మెకానిజము, తర్వాత వాటిని ట్రాన్స్పోర్ట్ చేసే మెకానిజము అఫెక్ట్ అవుతుంది అనమాట. అందుకని ట్యూబ్ ఓపెన్ ఉండి కూడా ఈ లేయర్స్ మాత్రమే పాడయ్యి ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు చాలామంది ఉంటున్నారు. ఎందుకంటే ఈ కాలంలో ఇదివరకుట్లాగా అంటే హెల్త్ కాన్షియస్నెస్ కానీ లేకపోతే తొందరగా మెడిసిన్స్ ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే వెంటనే యాంటీబయాటిక్స్ అది వాడటం కానీ, హైజీన్ కానీ, పర్సనల్ హైజీన్ కానీ ఇప్పుడు ఇంప్రూవ్ అవ్వటం వల్ల ఫ్రాంక్ ఇన్ఫెక్షన్స్ కంప్లీట్గా ట్యూబ్ బ్లాక్ అయ్యిందనో లేకపోతే ట్యూబ్లో నీరు పట్టిందనో ట్యూబ్లో పస్సు ఉందనో ఇటువంటి గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఇన్ఫెక్షన్స్ ఈ మధ్యకాలంలో మనం చూడటం లేదు. అందుకని ఒకవేళ ట్యూబ్ ఓపెన్ ఉన్నా కూడా మిగిలిన ఫ్యాక్టర్స్ అన్నీ నార్మల్గా ఉండి, మేల్ ఫీమేల్ ఫ్యాక్టర్స్ అన్నీ నార్మల్గా ఉండి అయినా రెండోసారి ప్రెగ్నెన్సీ రాకపోతే ఎక్కువగా ఈ ట్యూబ్ని సస్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఇన్ కేస్ ఒకవేళ అన్నీ నార్మల్గానే ఉన్నాయి, ఒకవేళ చేసిన టెస్ట్లో ట్యూబ్ కూడా నార్మల్గానే ఉన్నది అంటే ఇటువంటి వాళ్ళకు కూడా IUI అనే ట్రీట్మెంట్ ఒక్కొక్కసారి పనిచేస్తూ ఉంటుంది. అందుకని ముందు టెస్ట్లన్నీ చేసి అవన్నీ కనుక నార్మల్గా ఉంటే IUI ట్రీట్మెంట్ చేసి చూడొచ్చు. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో 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 ఓకే, సో ట్రీట్మెంట్ గురించి చెప్పండి. POFకి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అంటే ఇప్పుడు 2 రకాలు అంటే హార్మోన్ రీప్లేస్మెంట్ అనేది ఒకటి, తర్వాత ఒకవేళ వాళ్ళకి పిల్లలు లేకపోతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయడం ఇంకొకటి. ఇప్పుడు హార్మోన్ రీప్లేస్మెంట్లో యూజువల్గా HRT అంటాము. దీంట్లో మెనోపాజ్లో ఇచ్చేటువంటి హార్మోన్సే ఇవ్వచ్చు. అంటే యూజువల్గా ఈ హార్మోన్ రీప్లేస్మెంట్లో కూడా కొన్ని కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఫార్మస్యూటికల్ కంపెనీ వాళ్ళు అమ్మేటువంటి ఈ సింథటిక్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ వీటికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. సింథటిక్ అంటే మనం ల్యాబ్లో తయారు చేయటం అనమాట. అలా కాకుండా ప్లాంట్ బేస్డ్ న్యాచురల్ హార్మోన్స్ అని ఉంటాయి అన్నమాట. అవి కనుక రీప్లేస్ చేస్తే యూజువల్గా అంత సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. ఎప్పుడైతే బాడీలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ లేదో అప్పుడు ఈస్ట్రోజన్ హార్మోన్ డెఫిషియన్సీతో వచ్చేటువంటి అదర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా బోన్ వీక్ అవ్వటము, ఆస్టియోపోరోసిస్ రావటము, ఇటువంటి కండిషన్స్ ఉంటాయి. వాటికి తప్పనిసరిగా కాల్షియము, వైటమిన్ D3, K2 ఈ హార్మోన్స్ అవి రీప్లేస్ చేయటము, అంటే బోన్ స్ట్రెంగ్థనింగ్కి అవసరమైన ఎక్సర్సైజెస్ అవి చేయటము,
ఇవి లైఫ్ స్టైల్ని ఒకదాన్ని వాళ్ళు మాడిఫై చేసుకోవాలి. ఇప్పుడు కమింగ్ టు ఇన్ఫర్టిలిటీ అంటే ఒకవేళ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అయింది, వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా అంటే ఇప్పటిదాకా మాత్రము అంటే ఓన్లీ ఎగ్ లేదు కాబట్టి మనము ఎగ్ డొనేషన్ తీసుకుని టెస్ట్ ట్యూబ్ బేబీ చేసి IVF చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక కొత్త అంటే ట్రీట్మెంట్ ట్రై చేస్తున్నారు. అంటే స్టెమ్ సెల్ థెరపీ అని, తర్వాత ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అని ఉంది. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటేనేమో మన బాడీలో ఉన్న బ్లడ్ లోపల వైట్ బ్లడ్ సెల్స్లో ఒకటి ప్లేట్లెట్. అంటే ఈ ప్లేట్లెట్లలో ఎక్కువ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి, రీజనరేషన్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది అని ఒక థియరీ ఉందన్నమాట. అందువల్ల ఈ మన బాడీలో ఏ పేషెంట్కి అయితే ఓవేరియన్ ఫెయిల్యూర్ అయిందో ఆ పేషెంట్ దగ్గర నుండి బ్లడ్ కలెక్ట్ చేసుకుని ఈ బ్లడ్లో నుంచి ప్లేట్లెట్ని కాన్సన్ట్రేట్ చేసి ఈ కాన్సన్ట్రేటెడ్ ప్లేట్లెట్స్ ఓవేరియన్ ఆర్టరీలోకి ఇంజెక్ట్ చేయొచ్చు, లేకపోతే ఓవేరియన్ కార్టెక్స్లోకి ఇంజెక్ట్ చేయొచ్చు అనమాట. చేస్తే దాంట్లో ఒక 5-6 మంత్స్లో ఒకవేళ తయారైతే న్యాచురల్గా వాళ్ళల్లో మళ్ళీ ఎగ్ తయారయ్యే అవకాశం ఉంది. కానీ అంటే ఇది ఇంకా స్టడీస్ లెవెల్లోనే ఉంది. వైడ్ స్ప్రెడ్గా ఇవి రిజల్ట్స్ ఇప్పుడు రోజు మేము IVF ICSI చేసి ఎలా రిజల్ట్స్ మనం చూపిస్తున్నామో ఆ స్టేజ్కి అయితే రాలేదు. కాకపోతే మనము ఇప్పుడు మనం ఈ ట్రీట్మెంట్ ప్రయత్నం చేసి చూడొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో హలో, నమస్తే అండి. నమస్కారం సార్, నేను పద్మజ అండి ఫ్రమ్ ముషిరాబాద్. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. ఏం లేదండి, మా పాపది 2 years అయిపోయింది పెళ్ళయి, ఇంకా కన్సీవ్ కాలేదు. పాపకి పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయమ్మా? పీరియడ్స్ రెగ్యులర్ అండి. ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది? 3-4 months ఒకసారి వస్తుంది. అయితే మొన్న లేడీ డాక్టర్ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేశాను. సో ఆవిడ యాప్కోడ్ ఏదో పౌడర్ ఇచ్చింది, ఇంకో టాబ్లెట్ ఇచ్చింది కంటిన్యూ నైట్ లో వాడాలనేసి. అది అంత ఫలితం లేదండి. కాదమ్మా, అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వచ్చే వాళ్ళల్లో చాలా వరకు అంటే ఎగ్ అనేది ఎవ్రీ మంత్ తయారు కాకపోవటం అనేది మేజర్ ప్రాబ్లంగా ఉంటుందన్నమాట. తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్లో తప్పనిసరిగా ఈ PCOD అనేది ఉన్నదా లేదా అనేది కూడా ఒకసారి మనం ఎక్స్క్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్ వాళ్ళల్లో ఈ PCOD కనుక ఉంటే ఈ అంటే ఎగ్ రిలీజ్ కాకపోవటము, పీరియడ్ టైంకి రాకపోవటము, వచ్చినప్పుడు హెవీగా పీరియడ్ అవ్వటము, తర్వాత FSH-LH లెవెల్స్లో ఎగ్ తయారయ్యే హార్మోను ఎగ్ రిలీజ్ అయ్యే హార్మోన్లో రివర్సల్ ఆఫ్ రేషియో ఉండటము, లేకపోతే పెరిఫెరల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని వాళ్ళల్లో ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవటము, తర్వాత మేల్ హార్మోన్ లెవెల్ ఎక్కువగా ఉండటము, ఆండ్రోజన్ లెవెల్ ఎక్కువగా ఉండటము, ఇటువంటివి ఉంటాయన్నమాట. అందుకని ఒకసారి ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్ రావడానికి కారణం ఏంటి, తర్వాత అమ్మాయిలో ఎవ్రీ మంత్ ఎగ్ అనేది రిలీజ్ అవుతుందా లేదా, తర్వాత ఇటువంటి వాళ్ళల్లో కొద్దిగా వెయిట్ కూడా ఎక్కువ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే అందరికీ ఉండదు, కొంతమందిలో ఉంటుందన్నమాట. అందుకని ఒకవేళ వెయిట్ లాంటిది ఏదన్నా ఉన్న వెయిట్ మేనేజ్మెంటు, లైఫ్ స్టైల్ మేనేజ్మెంటు, తర్వాత ఈ హార్మోన్ అనాలిసిస్ ఇవి చేసి ఎగ్జాక్ట్గా ఈ ప్రాబ్లం దేనివల్ల వచ్చింది అనేది మనం పిన్ పాయింట్ చేసి డయాగ్నోసిస్ చేస్తే అప్పుడు డయాగ్నోసిస్ బట్టి మనము లైన్ ఆఫ్ యాక్షన్ తీసుకోగలుగుతాం. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, ప్రణవ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. అడగండి, క్వశ్చన్ అడగండి. మేడం, మా డౌట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ రావడానికి అనువైన సమయం ఏంటి మేడం? అంటే నాకు ఇప్పుడు ఆల్రెడీ 35 years ఉన్నాయి. అమ్మాయికి 30 ఉన్నాయి మేడం. లేట్ మ్యారేజ్ మాది. ఓకే, అయితే ప్రెగ్నెన్సీ వస్తుందా? వస్తే ఒకవేళ ప్రెగ్నెన్సీ రావడానికి అనువైన సమయం అంటే ఓవ్యులేషన్ పీరియడ్ అంటే ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అప్పుడు ఈ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్తామన్నమాట. యూజువల్గా ఈ నార్మల్గా 28 రోజులకి కనుక పీరియడ్ కనుక వస్తే 14వ రోజున ఎగ్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ అందరికీ కరెక్ట్గా 28 రోజులకి రాదు. అది కొంతమందికి 30కి రావచ్చు, 35కి రావచ్చు. అందుకని నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ పీరియడ్ ఇప్పుడు 35 రోజులకి వస్తుంది అనుకోండి, -14 days అంటే 21 days అంటే 20th, 21, 22 ఈ ప్రాంతంలో ఎగ్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అలా క్యాలిక్యులేట్ చేసుకొని
పీరియడ్ అయిన డేట్ నెక్స్ట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తామో -14 days చేస్తే దానికి ఒక రోజు ముందు దానికి ఒక రోజు తర్వాత ఎక్కువగా ప్రెగ్నెన్సీ వచ్చే టైం ఉంటుంది. లేదా మనకి ల్యాబ్లో LH రిలీజ్ అంటే LH కిట్స్ అని దొరుకుతాయి అన్నమాట. అవి ఏంటంటే యూరిన్లో ఈ LH అనే హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అయితే ఎగ్ అప్పుడు రిలీజ్ అయినట్టు. అందుకని యూరిన్లో ఈ పీరియడ్ని బట్టి 20-21 ఇప్పుడు 35 రోజులకు అనుకోండి 20-21-22 ప్రాంతంలో ఈ యూరిన్ LH కిట్ టెస్ట్ కనుక చేసుకుంటే మనకి అది పాజిటివ్ వచ్చినప్పుడు ఎగ్ రిలీజ్ అయినట్టు. ఆ టైంలో మీరు ఇద్దరు కలిసి చూస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా మీరు 2-3 నెలలు ప్రయత్నం చేసి చూడండి. ఒకవేళ ఇంటి దగ్గర ఈ 2-3 నెలల్లో కనుక ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు డాక్టర్స్ని అప్రోచ్ అయ్యి ఈ పిల్లలు కలగకపోవడానికి భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరిలో ప్రాబ్లం ఉంది, ఎక్కడ ప్రాబ్లం ఉన్నది, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలా అనేది గైడ్ లైన్ డాక్టర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఓకే డాక్టర్, సో ఇందాక మీరు PRP థెరపీ చెప్పారు, సో స్టెమ్ సెల్ థెరపీ గురించి చెప్పండి. స్టెమ్ సెల్ అనేది అంటే బేసిక్ సెల్ అన్నమాట. ఈ సెల్ నుంచి డిఫరెంట్ సెల్స్ డెవలప్ అవుతాయి. అంటే ఒక సెల్ నుంచే డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్స్ డెవలప్ కావచ్చు. దీంట్లో ఏంటంటే స్టెమ్ సెల్స్లో 2 రకాల స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఆటోలోగస్ స్టెమ్ సెల్ అని, తర్వాత హెటెరోలోగస్ స్టెమ్ సెల్ అని. ఆటోలోగస్ స్టెమ్ సెల్స్ అంటే మన బాడీలో నుంచే తీసి ప్రయత్నం చేసే వాటిని ఆటోలోగస్ స్టెమ్ సెల్స్ అంటారు. హెటెరోలోగస్ అంటే వేరే ముఖ్యంగా ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అంటే పిండం నుంచి తయారు చేసేటువంటివి అనమాట. ఈ పిండం నుండి తయారు చేసేటువంటి స్టెమ్ సెల్స్కి చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి, తర్వాత ఎథికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకని ఎవరు కూడా దాన్ని పక్కన పెట్టి ఆటోలోగస్ స్టెమ్ సెల్సే ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆటోలోగస్ స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేయడానికి ఎవరికైతే మనము ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటామో వాళ్ళ బోన్ మ్యారోలో నుండి అంటే పెల్విక్ ఈలియక్ బోన్ అని ఉంటుంది, ఆ బోన్లో నుంచి బోన్ మ్యారో తీస్తారు. ఈ బోన్ మ్యారో తీసి ఈ స్టెమ్ సెల్స్ని సపరేట్ చేస్తారు. ఈ సపరేట్ చేసిన స్టెమ్ సెల్స్ని మనము ఎక్కడైతే డ్యామేజ్ ఉందో, ముఖ్యంగా మాకు ఇన్ఫర్టిలిటీలో 2 ప్లేసెస్లో మేము వీటిని వాడగలుగుతాం. ఒకటి ఈ ఓవేరియన్ ఫెయిల్యూర్, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్కి ఇందాక మనం చెప్పినట్టుగా ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా సెల్స్ని ఎట్లయితే ఇంజెక్ట్ చేస్తామో వీటిని కూడా అట్లా ఇంజెక్ట్ చేస్తారు. తర్వాత ఎండోమెట్రియం డ్యామేజ్, కొంతమందికి ఎండోమెట్రియము రకరకాల కారణాల వల్ల, ముఖ్యంగా యాషర్మ్యాన్ సిండ్రోమ్ అని అంటాం అనమాట. అంటే ఇన్నర్ లేయర్ ఆఫ్ ద యూట్రస్ని ఎండోమెట్రియం అంటాం. ఇది డిఎన్సి ఏదైనా అబార్షన్స్ అది జరిగినప్పుడు డిఎన్సి చేసినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా డయాగ్నోస్టిక్గా డిఎన్సి చేసినప్పుడు కానీ, ఇటువంటి అప్పుడు ఎక్కువగా ఈ ఎండోమెట్రియం పాడయ్యి లోపల ఎక్కువగా ఫైబ్రస్ టిష్యూ తయారయ్యి ఈ ఎండోమెట్రియం థిక్నెస్ తక్కువైపోతుంది అనమాట. ఇటువంటి వాళ్ళకి కూడా ఈ మా ఫైబ్రస్ టిష్యూని అందరినీ కట్ చేసి ఈ స్టెమ్ సెల్స్ని లోపల యూట్రస్ లోపల కనుక ఇంజెక్ట్ చేస్తే కొంతమందికి ఈ ఎండోమెట్రియం డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ 2 కండిషన్స్లో ఆటోలోగస్ కాబట్టి మనం ఏది రియాక్షన్ అనేది ఉండదు, HLA మ్యాచింగ్ అనేది ఉండదు, వీళ్ళకి సరిపోయిందా సరిపోలేదా అనేది ఉండదు. బట్ ఏంటంటే సక్సెస్ అవుతుందా కాదా అంటే ఇది ఒక ప్రయత్నం చేసి చూడటం. అది డెఫినెట్గా అవుతుంది అని మాత్రం చెప్పలేము. కానీ మరి వేరే అదర్ ప్రాబ్లం, ఇప్పుడు ఎండోమెట్రియం డ్యామేజ్ అయిందనుకోండి, సారుగసి తప్ప మార్గం లేదు. ఓవరీ ఫెయిల్ అయిందనుకోండి, ఎగ్ డొనేషన్ తప్ప మార్గం లేదు. ఇది వద్దు అనుకున్న వాళ్ళకి మేము ఈ ప్రయత్నాలు చేయగలుగుతాం. ఓకే, సో ఓవరాల్గా POFకి సంబంధించి అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా మంచి ట్రీట్మెంట్ అందుబాటులో చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.